వెంకటనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటనారాయణతో మాట్లాడదాం. వెంకటనారాయణ, నెల్లూరులో పింఛన్ల పంపిణీ ఏ రకంగా సాగుతోంది? చంద్రబాబు, నిమ్మగడ్డ, అలాగే వాళ్ళకి సహకరించేటటువంటి పచ్చకూలి మీడియా, వీళ్ళపైన అక్కడ ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఏమంటున్నారు? ఎస్ ఈశ్వర్, ఉదయం నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హృదయం చెలించే దృశ్యాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే పండు ముసలి దాదాపు 60 నుంచి 70 ఏళ్ళ వయసున్న వృద్ధులు కూడా కర్ర సాయంతో లేదా పక్కింటి వారి సాయంతో సచివాలయాలకు వెళ్తున్నారు, తమ పింఛన్ను తీసుకుంటున్నారు. అయితే ఈ దుస్థితికి చంద్రబాబు కుట్రే కారణమంటూ జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు అసహనం అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలని లబ్ధిదారులు గడప దాటకుండానే లబ్ధిదారుల ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్ళేవి. అయితే ఎప్పుడైతే ఈ ఎన్నికల సమయం ఆసనమైన తర్వాత చంద్రబాబు నాయుడు కుట్ర బయటపడింది. వాలంటీర్లకి ప్రజలకి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని, వాళ్ళ మధ్య ఉన్న మంచి రిలేషన్ని చెడిపేయాలి. సో కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా నిమ్మగడ్డ అయితేనేమి చంద్రబాబు వీళ్ళు చేసిన కుట్రలో భాగంగా వాలంటీర్లను ప్రజలకు దూరం చేశారు. సో 1వ తేదీ కల్లా వాలంటీర్లు పింఛన్ ఇచ్చేవారు. 3 రోజుల నుంచి కూడా పింఛన్ అందకపోవడంతో ఆ వృద్ధులందరూ కూడా సచివాలయాలకు వెళ్తున్నారు. దాదాపు ఇవాళ నెల్లూరు జిల్లాలో 35 నుంచి 36 డిగ్రీల ఎండ ఉంది. సో మండు టెండలో ఆ కర్ర సాయంతో వృద్ధులు కూడా నడవలేని స్థితిలో వృద్ధులు కూడా సచివాలయాలకు వెళ్తున్నారు, పింఛన్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు కుట్రతో పక్కన పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి అలాగే వ్యాధిగ్రస్తులందరికీ కూడా సకాలంలో పింఛన్ అందజేస్తుంది. అయితే వృద్ధులు చెబుతున్న మాట ఒకటే, ఏంటంటే సచివాలయాల్లో పింఛన్ ఇస్తున్నప్పటికీ ఇంటి నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే ఆ దూరం ఎక్కువ ఉంది. మండు టెండలో వెళ్ళాలంటే ఒంటరి మహిళను మేము ఎలా వెళ్ళాలి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఎల్లో మీడియా అంటూ కూడా తీవ్ర స్థాయిలో శాపనార్థాలు పెడుతున్నాడు. చంద్రబాబు ఆ దుర్మార్గుడని తెలుసు కానీ మరి ఇంత స్థాయిలో ప్రజలని ఇబ్బంది పెట్టి శాడిజాన్ని తమపై ప్రదర్శిస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 3,50,000 మంది లబ్ధిదారులు ప్రతి నెల కూడా పింఛన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే 1వ తేదీ ఆ పింఛన్ రాకపోవడంతో వారందరూ సచివాలయాలకు వెళ్ళారు, వాలంటీర్లతో మాట్లాడారు. వాలంటీర్లు కూడా తాము ఈ నెల నుంచి పింఛన్ ఇవ్వట్లేదు, చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా తాము పింఛన్కు దూరం అవుతున్నామని చెప్పడంతో వాలంటీర్లు ఒక రకమైన భావోద్వేగంతో వారికి చెప్పడంతో వృద్ధులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పింఛను సకాలంలో అందకపోవడంతో ఒక ఎత్తు అయితే దూర ప్రాంతాలకు వచ్చి వాలంటీర్లు లేకపోవడం, దూర ప్రాంతాలకు వచ్చి సచివాలయాల్లో పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.